నేడు ఉంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. ఇది చరిత్ర. ఎందుకు మర్చిపోతున్నారు మీరు? మొన్న తిరుపతి బై ఎలక్షన్లో దొంగోట్ల రాజకీయాల్లో ఆ మున్సిపల్ కమిషనర్ చేయించాడు ఆ పని, కలెక్టర్గా సస్పెండ్ అయ్యాడు. ఇంకా సిగ్గు రాలేదా? తప్పు చేసే అధికారులారా. కొంతమంది పోలీస్ అధికారులు సస్పెండ్ అయ్యారు, కొంతమంది రెవెన్యూ వాళ్ళు సస్పెండ్ అయ్యారు. ఎందుకంత దిగజారి పనిచేస్తున్నారు? ఏమి దుర్వినియోగం లేదని చెప్పారు, అయిపోయింది. తర్వాత అవెక్సా కంపెనీతో సిఆర్డిఏ ఒప్పందం లేదు, దాంట్లో కూడా క్లియర్గా వచ్చేసింది. సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన ఆధారాలు కూడా లేవు. మరి ఏందా ఇంకా ఏం బిగుదామని మీరు కేసు పెట్టారు? ఏంది ఎఫ్ఐఆర్లు, ఏంది లుకౌట్ నోటీసులు? సిఆర్డిఏతో ఒప్పందం లేదు, ఎటువంటి చేసిన పనుల్లో ఎటువంటి దుర్యోగం జరగలేదు. మరి ఏపీఎస్డిఆర్ ఎందుకు దూరింది ఏంటో? 45 కోట్ల దుర్వినియోగం అవాస్తవం. 3 చీఫ్ ఇంజనీర్స్ నీ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు, వాళ్లే ఇచ్చారు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్డిఆర్ఐ చాలా క్లియర్గా కేంద్ర సంస్థ డీజీఐ దర్యాప్తు చేస్తుందన్న రాష్ట్ర సంస్థ ఏపీఎస్డిఆర్ఏ దర్యాప్తు చేయటం జిఎస్టీ చట్టం సెక్షన్ 6లో ఉల్లంఘన. క్లియర్గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చాడయ్యా. జిఎస్టీ యాక్ట్లో చట్టంలో రూల్ సెక్షన్ కింద దేశంలో 18,000 కోట్లు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఈ విధంగా జిఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థ విచారణ జరుపుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూల్ ఆఫ్ లా, ఈ రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదు, రూల్స్ లేవు, జిఎస్టీ రూల్స్ మేము ఒబే చేయం, కేంద్ర సంస్థలతో మాకు పని లేదు, మాకు చట్టం మా చేతిలో ఉంది, అంబేద్కర్ గారి రాజ్యాంగం మా చేతిలో ఉంది, డీజీపీ నేను చెప్పినట్టు చేయాలి, చీఫ్ సెక్రటరీ నేను చెప్పినట్టు చేయాలి. ఏపీఎస్డిఆర్ఏ 2020లో దీన్ని క్రియేట్ చేశాడు. ఎందుకంటే 2023 ఈ తప్పుడు పనులు చేయటానికి 2020లో ఆ సంస్థను క్రియేట్ చేశాడు, ఇంతకుముందు లేదు. జిఎస్టీ యాక్ట్లో రూల్ 6ను వైలేట్ చేసి చాలా క్లియర్గా రాష్ట్ర ప్రజలు మళ్ళీ చెప్తా ఉన్నా, జిఎస్టీ యాక్ట్లో రూల్ 6 వైలేట్ చేసి ఈ దేశంలో 18,000 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఆ సంస్థలకి జిఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థకి విచారణలో షోకాజ్ నోటీసులు విచారణకు అటెండ్ అవటం, దాని మీద ఆర్డర్సు, దాని మీద ఏమీ ఫైన్ లేకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం దూరి ఏపీఎస్డిఆర్ఏని క్రియేట్ చేసి కొంతమంది తప్పుడు అధికారుల్ని చేతిలో పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మీద బురద చల్లి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, భార్య మీద, కూతురు మీద, కొడుకు మీద తప్పుడు కేసులు బనాయించి కొడుకుని సబ్ జైల్లో పెట్టి తండ్రి మానసిక క్షోభ అనుభవించాలి, ఆ తండ్రి ఇబ్బందులు పడాలి మానసికంగా, ఒక పైచాచిక ఆనందం. అదే సైకో లక్షణం, దట్ ఈజ్ సైకో లక్షణం, దట్ ఈజ్ జగన్ రెడ్డి, దట్ ఈజ్ జగన్ రెడ్డి నైజం. ఇదే సైకో లక్షణం. ఏ మానసిక వైద్యుడిని అని అడగండి, ఇవే చెప్తాడు. మహేష్ బాబు సినిమాలో